ఈశ్వరి, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. వంట చేయమన్నారు కదా పిన్ని, రాదేమో. ఎందుకు రాదు? కాకపోతే ఏం టిఫిన్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. నీ మొహం చూస్తుంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నట్టు లేదే. ఏం చేత కాదు, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నట్టుంది. అలా చూడుకు, బయటికే అన్నాను. నువ్వేమన్నా అమ్మాజీవా, బయటకంటే ఏమంటావో అని భయపడిపోవడానికి? నీకు వంట రాకపోతే మొహమాట పడకుండా చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. ఎవరు హెల్ప్ చేసినా నువ్వే వండినా మా అమ్మ వండినట్టు మాత్రం వండలేరు. ఆ టేస్టే వేరు. అన్నయ్యకి మా అమ్మ దగ్గర ఎంత కోపమున్నా అమ్మ వంట ఇన్నాళ్ళు తిన్నాడంటే ఆ రుచే కారణం. అప్పుడు ఆవిడ వండిందే తినాలి కదా. నాకెందుకు ఈ వంట పరీక్షలు? రండత్తయ్య, టిఫిన్ చేద్దాం. ఆవిడ చేసేదేంటి? ఎవరు పడితే వాళ్ళు వండితే తినడం ఇష్టం లేదని నీకు వండమని చెప్పింది. నువ్వు కాకుండా వేరే ఎవరన్నా వండారని గాని వాళ్ల సహాయాన్ని గాని నువ్వు తీసుకున్నావని నాకు తెలిసిందో, తర్వాత నీ చేతి వంట కూడా ఈ జన్మలో నేను తిన్ను. అసలు ఎవరి సాయం కూడా తీసుకోకూడదు. నువ్వే స్వయంగా వండాలి. లావణ్య, పిన్ని, మీరు కూడా ఎవరు సాయం చేయకూడదు. మొన్నట్లా మార్చేయకుండా నీళ్ళెంత వెయ్యాలో నిప్పెంత పెట్టాలో చూసుకొని వండు. అంత నమ్మకం లేకపోతే నన్నెందుకు వండమని అడగడం? మీరేమనుకోకండి అత్తయ్య, ఆయన సంగతి మీకు తెలిసిందే కదా. కొత్తగా అనుకోటానికి ఏముందమ్మా? ఈ మాటలు ఏడుపులు నాకు అలవాటే. పిండి కలిపి అక్కడ పెట్టాను, గార్లేసి పెట్టు. వదినా, తొందరగా వేవా, అసలే ఆకలేస్తుంది. వడలు అంటే మధ్యలో కన్నం ఉంటుంది, అదే కదా? ముందే కన్నం పెట్టి వేస్తారా, వేసిన తర్వాత కన్నం పెడతారా? ఈ పిండికి ముందే ఎలా కన్నం పెడతారు? కలిసిపోతుంది కదా, తర్వాతే పెడతారు. నువ్వు సూపర్ ఈశ్వర్. ఈశ్వరి, వళ్ళు వేస్తావా? ఇదిగో వేస్తున్నానత్తయ్య. ఏంటమ్మా 4 వళ్ళు వేసావు? రుచి చూద్దామని వస్తే ఇంకా వేస్తున్నాను అంటావేంటి? అంటే నీకు చేయడం రాదా? అనుకున్నా. పోనీ నేనే వేద్దాము అంటే శివేమో ఎవ్వరి సహాయం తీసుకోవద్దని పట్టుబట్టాడు. అయినా వడలు వేయడం చాలా సింపుల్. నువ్విట్రా చెప్తాను. ముందు చెయ్యి తడి చేసుకుని ఇలా పిండి తీసుకుని ఇలా ఇలా మెదిపి ఇలా కన్నం పెట్టి ఇలా వెయ్యాలి, అంతే. ఇంతేనా? ఇలా చెప్తే అలా అల్లుకుపోను. ఇక నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అత్తయ్య. అలాగే. ముందే కన్నాలు పెట్టాలని అత్తయ్యగారు చెప్పారు కాబట్టి సరిపోయింది. లేదంటే అన్నీ వేశాక మళ్ళీ కన్నాలు పెట్టాల్సి వచ్చేది. అవును, ఎలా వెయ్యాలో చెప్పారు గాని ఎలా తీయాలో చెప్పలేదే. ఎంతసేపు ఉంచాలి ఇలా? మళ్ళీ పిలిచి అడిగితే వేయడం ఎలాగూ రాదు, తీయడం కూడా రాదా అంటారు. ఇప్పుడెలా?
ఇంటర్నెట్లో ఉండగా ఎవరినో అడిగేదేంటి? హ్మ్. మ్మ్. మ్మ్. ఈ సిగ్నల్స్ ఒకటి ఉండవు. వడలు చేయడం ఎలా? ఎర్రగా దోరగా వేగాక తీయాలి, అంతే కదా? హ్మ్. ఆ! అయ్యయ్యో! హ! ఇదేంటి ఇలా నల్లగా అయ్యాయి? వీడియోలో ఎర్రగా అవుతాయని చెప్పారు కదా? అబ్బబ్బబ్బబ్బా, వాసనకే నోరు ఊరిపోతుంది దినా. ఇక తింటే ఎలా ఉంటుందో. తొందరగా వడ్డించు, త్వరగా పెట్టు. ఏ ఆ, వడలత్తయ్యా. సాంబార్ వడలు తెలుసు, పెరుగు వడలు తెలుసు. ఇంత నల్లగా ఉన్నాయి, ఇవేం వడలు వదినా? అవి వడలు కావు, ట్రాక్టర్ టైర్లు. మళ్ళీ వండమని అడగకుండా కావాలని మార్చినట్టుంది. కావాలని ఎందుకు చేస్తాను? అలా వచ్చాయి అంతే. ఒకటో అరో అట్టా వచ్చే పర్లేదు మే. అన్ని ఒకే మాదిరి మార్చేస్తే కావాలని గాక ఇంకేమనుకోవాలా? టిఫినే ఇలా ఉందంటే ఇంకా మధ్యాహ్నం వంట ఇంకెలా ఉంటుందో. ఎంత పని చేసావు శివ, నువ్వు పంతానికి పోయి మమ్మల్ని ఆకలితో చంపేలా ఉన్నావు. అన్నయ్య, ఎందుకొచ్చిన పంతం చెప్పు. వదిన మెల్లగా వండడం నేర్చుకుంటుంది, కానీ ప్రస్తుతానికి అమ్మ చేతి వంటే తిందాం. ఛాన్సే లేదు మే. కావాలనంటే ఈ మాడిన వడలనైనా తింటాం గాని ఆ అనసూయ చేతి వంట మాత్రం తినేదేలే. కావాలంటే ఆ మాడిపోయిన వడలు నువ్వు తిను. నా కొడుక్కి అంత అవసరం లేదు.
నువ్వు చేసిన వంట నా కొడుకు తినడని చెప్పినాడు కదమ్మా. మళ్ళా సిగ్గు లేకుండా చేసినావేమి? సిగ్గు లేకుండా నువ్వు తింటానన్నా ఒక్కసారి వద్దన్నాక మళ్ళీ చేసేది లేదు. ఇవి కూడా కోడలు చేసినవే. ఏంటమ్మా, రెండో వాయిలో మంచిగా వచ్చిన వడల్ని వదిలేసి మొదటి వాయిలో మాడిపోయిన వడల్ని తీసుకొచ్చావు? నువ్వు వేసిన వడలు మాడిపోయిన వాసనొచ్చాయి, అందుకే నేను మళ్ళీ వేశాను. కానీ నేను వేశానంటే తినడు, అందుకే నువ్వు వేశానని వడ్డించు. అవునవును, నేనే చేశాను. అమ్మయ్యా, బతికించవదినా. లేదంటే ఈ పూట పస్తులు ఉండాల్సి వచ్చేది. తొందరగా వడ్డించొదినా. ఆగుమే. ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతాండారా ఏంది? ఎవరు చేతి వంట ఏదో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని అనుకుంటాండారా ఏంది? ఈ అమ్మాజీ ఏదో కడుపు మార్చేలా ఉంది. ఏం చెయ్యాలి? అక్క, ఈశ్వరియే చేసింది, నేను చూశాను. నిజంగా ఈశ్వరియ చేసిందా పిన్ని? అవునరా, మధ్యలో ఎలా చేస్తుందా అని చూడ్డానికి వెళ్ళాను. కొన్ని మాడిపోయి ఉన్నాయి, కొన్ని బానే ఉన్నాయి. అన్నీ మాడిపోయినయే తెచ్చావు, మంచివి ఏవి అని అడుగుదాం అనుకున్నాను. ఇంతలో అనసూయక్క తీసుకొచ్చేసింది. ఇది నిజం. ఇవేమో ముందే తీసుకురావచ్చు కదా, పెట్టు. నమ్మినోళ్ళు మంచివి తినండి, నమ్మనోళ్ళు మాడినవి తినండి. నీకు ఎలాగూ నా మీద నమ్మకం ఉండదమ్మాజీ, కాబట్టి నువ్వు మాడినవే తిను. నాతోనే చతుర్లాడుతాదా? దీన్ని సంపాలనుకోవడంలో అస్సలు తప్పేలే. ఎట్నైనా ఈరోజు దీన్ని పైకి పంపియాలా? అనసూయని పైకి పంపించేదానికి ఏదో ఒకటి చెయ్యప్ప అంటే ఈ బట్ల దండెం కాడా ఏం చేస్తా ఉండావప్పా? ఇది బట్టల దండెం కాదమ్మా, అనసూయ పాలిట ఉరికంబం. ఇది ఉరికంబమేందప్పా? ఈ బట్టలారేసే వైర్కి కరెంటు తీగ చుట్టాను కదా, కాసేపట్లో అనసూయమ్మ బట్టలారేయడానికి వచ్చి ఈ తీగని ముట్టుకోగానే మాడి మస్సైపోతుంది. మన చేతికి మట్టంటకుండా పనైపోతుంది. ఎలా ఉంది ప్లాన్?
ప్లాన్ బానే ఉండదప్పా, కానీ అనసూయ బదులు ఎవరైనా పట్టుకుంటే వాళ్ళు పోతారు. యో అనసూయ పోవాలప్పా, వేరే ఎవరైనా పోతే మనకు ఒరిగేదేం ఉంటాదప్పా. దానికి కూడా వేరే ప్లాన్ వేశానమ్మా. ఈ కరెంటు వైర్ని లోపలున్న స్విచ్ బోర్డుకి కనెక్ట్ చేసి రెడీగా ఉంటా. నువ్విక్కడ చాటుగా ఉండి అనసూయం వచ్చి బట్టలారేయగానే నాకు ఒక్క ఫోన్ చేయి, నేను స్విచ్ ఆన్ చేస్తాను. ఇక అంతే, అనసూయమ్మ సౌండ్ లేకుండా చచ్చిపోతుంది. ఇంటానే ఇంత మజాగా ఉండదంటే చూచే ఇంకెంత సంతోషంగా ఉంటాదో. ఈ పొద్దు దాని సావు కేక ఇనాల్చిందేనప్పా. అది వచ్చే వేళయింది, తొందరగా పోయి కనెక్షన్ ఇపో. పోప్పా. ఆ త్రిపురకి తద్దినం పెట్టాలా అన్నావు గదనే. నువ్వు కూడా పైకి పోయినాక ఇద్దరికీ కలిపి ఒకేసారి పెడతా తద్దినం. ఖాళీగా ఉందేంటి? బట్టలన్నీ ఏమైపోయాయి? ఈశ్వరి, ఈశ్వరి! ఇస్త్రీనా? అంటే ఇస్త్రీ చేయడం రాదా? వంట చేయడం రాదు, ఇస్త్రీ చేయడం రాదు, ఇంకేమొచ్చు నీకు? ఇప్పుడే అమ్మాజీకి చెప్తా. చెప్పండి చూస్తాను. మీదకి వస్తావేంటి? లేకపోతే మీరేమన్నా చిన్న పిల్లాడనుకుంటున్నారా? అమ్మ అమ్మాజీ అని ప్రతిదానికి పరిగెత్తడానికి? అవును, నాకు వంట వండడం రాదు, ఇస్త్రీ చేయడం రాదు, అసలు ఏమీ రాదు. ఇప్పుడేంటి? మీకు కూడా పెళ్ళాన్ని చూసుకోవడం చేత కాదు. నేనెవరికైనా చెప్పానా? ఈసారి అమ్మాజీ అంటూ పరిగెడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఇదిగో, ఇస్త్రీ చేయడం వస్తే చెయ్యి, లేదంటే లేదు. ఇలా మీదకి వస్తే మాత్రం బాగోదు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీరు బజార్లో రౌడీయిజం చేస్తారేమో, కానీ ఇంట్లో పెళ్ళం రౌడీయిజం చేస్తే ఎలా ఉంటుందో చూసుండరు. ఇంకొక్కసారి అమ్మాజీ అని నా గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చారో అప్పుడు చూపిస్తా అసలైన రౌడీయిజం. ఇస్త్రీ వద్దు, ఏమీ వద్దు, ఇలాగే వేసుకుని వెళ్తా. నాకేం చేత కాక కాదు, 2 నిమిషాల్లో చేసి పెడతాను. ఓకేనా? అమ్మో, ఇది నాకన్నా పెద్ద రౌడీలా ఉందే.